మరి ఆ దొంగలను బయట పెట్టాలి కదా, నువ్వు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నావు కదా. అమ్మా అన్న ఒక ఎమ్మెల్యే స్థాయిలో నువ్వు గిది కాదు చేసేది, గీ సిపి విన్నో లేకపోయినట్టంటే గీ వీటి విన్నో వాటి విన్నో చేసేది కాదు. నువ్వు ప్రజలకు ఎక్కడికి వచ్చే పనులు చేయి. గా మునుగోళ్ళ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, మునుగోళ్ళ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. ఆయన ప్రజల కొరకు అదే నియోజకవర్గంలో వండుకుంటూ ఏది మందు ఈ టైంకి పెట్టాలి, ఈ టైంకి తీయాలి అంటే అధికార పార్టీలు ఉండి అధికార పార్టీని ఎదిరించి కూడా ఆయన ప్రజల కొరకు అట్లా పోరాడుతాడు. నిన్ను గెలిపించుకున్నారు, ఏదో ప్రజల కర్మ అది, నిన్ను గెలిపించుకుంటూ ప్రజల కర్మ. సరే ఏదో ఒకసారి నీకు ఇచ్చిండు, ఇచ్చినప్పుడు ఆయన చేసినాడు చేయి. నువ్వు అధికార పార్టీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు కదా, నువ్వు ఇట్లా ఇది ప్రజలకు ఇబ్బంది అవుతుంది తాగుడు చేయబట్టి అని చెప్పాను ఆయన అన్నట్టుగా నీ నియోజకవర్గంలో కూడా నువ్వు చేయి, మంచి పనులు చేయి. మొగోడు అంటే మొగోడు కాదు, రాజగోపాల్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి కన్నా మొగోడు, వాస్తవం రేవంత్ రెడ్డి కన్నా మొగోడు. నేను మునుగోడు ఎలక్షన్లు అప్పుడు ఆయన బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు నేను పోయినా. ఇలా బీజేపీ నుంచి కనుక రాజగోపాల్ రెడ్డి గెలిస్తే రేవంత్ రెడ్డి లేడు, వీళ్ళందరూ ఎవరు లేరు. ఆనాడు చిన్న మిస్టేక్ సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు వీళ్ళంతా వాళ్లకు సపోర్ట్ చేసి కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ఓట్లు తీసుకున్న వరకు కుసుకుంట ప్రభాకర్ రెడ్డి గెలిచాడు. గెలిచిన తర్వాత ఇవాళ రాజకీయాలన్నీ తారుమారు అయిపోయినాయి. సరే ఏమైందో ఆయన సంత గుటికి ఆయన వేయడు, వాళ్ళు ఏం మాటలు ఇచ్చుకున్నారో వాళ్ళు ఏమో ఇచ్చుకున్నారో మనకు సంబంధం లేదు. ఆయన మినిస్టర్ ఇస్తా అన్నారట, ఇయ్యాలి. అంత మంచి నాయకుడు అనేట ఆయనే మన రాష్ట్రంలో లేడు. ప్రజలకు ఉపయోగపడే నాయకుడిని ఏ పార్టీలన్నా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ప్రజల కోసమే నిత్యం ప్రజల కొరకు బతుకుతాడు ఆయన. అధికార మొగోడు అంటే మొగోడు అంటే సార్ ఆయనే రాజగోపాల్ రెడ్డి. ఆయన అసలు సీఎం కావాల్సింది ఆయనే. రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, ప్రజల కొరకు పనిచేస్తాడు, ఆయన నియోజకవర్గంలో ఉంటాడు. సీఎం పోయి సీఎం వాళ్ళను పోలీసు వాళ్ళని పురమాయించినా గానీ వాళ్ళ దగ్గర పోయి మీ ఈ టైంకే తీయాలని చెప్పిండు ఆయన మొగోడు. మీ అందరి ఎమ్మెల్యేలు అట్టే చేయదు అన్ని నియోజకవర్గాల, చాలా మంది చచ్చిపోకుంటుంటారు అన్ని నియోజకవర్గాల. మీరు అమ్మద్దని అంటలేవు, సరే ఏదో పిలిచిళ్ళు వాళ్ళు టెండర్లు వేసుకుంటారు అయిపోయింది. ఈ టైం అనేది అక్కడ పెట్టి మీ అన్ని నియోజకవర్గాల గట్లే పెట్టుర్రి, సీఎం నొప్పిరి. పొద్దున ఛాయకు బదులు డైరెక్ట్ తాగుతాను. ఇప్పుడు మీ సీఎం నొప్పిరి, మీ సీఎం ఒప్పుకోకపోతే మీరే రాజగోపాల్ రెడ్డి చేసినట్టు మీరు చేయరి.